పేస్ మేకర్ పెట్టుకున్న వాళ్ళు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి షాక్ వేవ్ తీసుకోవచ్చా అని క్వెషన్స్ అడుగుతుంటారు. సో, మై నేమ్ ఈస్ డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్సువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్‌బీ హైదరాబాద్. సో, పేస్ మేకరు, షాక్ వేవ్ బేసికల్లీ పేస్ మేకర్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్స్ హార్ట్ ఇస్తూ ఉంటుంది. మరి వీళ్ళకి షాక్ వేవ్ ఇవ్వచ్చా? ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉంటుంది కదా! హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళలో, పెద్దవాళ్ళలో అని డౌట్స్ అడుగుతుంటారు. అది క్లారిఫై చేస్తాను. బేసికల్లీ ఎవరైతే కోమార్బిడ్ కండిషన్స్‌తో ఉంటారో అంటే హార్ట్ డిసీజెస్ కానీ, ఎనీ క్రానిక్ ఇల్‌నెసెస్ ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది వన్ ఆఫ్ ద అంటే లైఫ్ టైమ్‌లో వస్తుంది. సో, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే ఏంటి? మనం సెక్స్ చేయాలన్న కోరిక ఉన్నప్పుడు అంగం స్తంభించకపోవటము. ఒకవేళ స్తంభించినా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా గట్టిగా ఉండకపోవటం. సో, దీని ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళు సెక్షువల్ యాక్ట్‌కి దూరంగా ఉంటారు. కొద్దిగా మైల్డ్ డిప్రెషన్‌లోకి వెళ్తారు. సో, దీన్ని ఈజీగా కరెక్ట్ చేసే పద్ధతే ఈ షాక్ వేవ్. మరి మెడికేషన్స్ వాడకూడదు. ఎందుకంటే హార్ట్ డిసీజెస్ ఉంటాయి. ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్న మెడికేషన్స్ వాడకూడదు. సో, టిపికల్‌గా వయాగ్రాస్ ఎక్కువ యూజ్ చేయకూడదు. సో, వాళ్ళకి ఈ షాక్ వేవ్ థెరపీ చాలా ఈజీగా ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటి అంటే ఈ షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదు. అందుకనే వాళ్ళు పేస్ మేకర్ పెట్టుకున్నా గానీ దాని మీద ఎటువంటి ఎఫెక్టు ఉండదు. ఇది సౌండ్ వేవ్స్ థెరపీ. బేసికల్లీ ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా అంగానికి అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఇది హార్ట్‌కి ఎటువంటి రిలేషన్స్ ఉండవు. సో, ఇది సేఫ్‌గా ఎటువంటి కాంట్రా ఇండికేషన్స్ లేవు. ఈవెన్ పేస్ మేకర్ ఉన్నా అది కాంట్రా ఇండికేషన్ కాదు. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది అంగానికి ఎలా ఉపయోగపడుతుంది అంటే బేసికల్లీ అంగంలోని కణజాలాన్ని రిజువనేట్ చేసి, రిపేర్ చేసి బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేస్తుంది. సో, అంటే బ్లడ్ సప్లై ఇన్ ద సెన్స్ బ్లాక్స్‌ని తొలగించి మైక్రో బ్లాక్స్ ఉంటాయి. బేసికల్లీ సార్ నాకు అంగం పైన బ్లడ్ వెసెల్స్ బాగా కనిపిస్తాయి. బట్ స్టిల్ అంగం స్తంభించదు అని అంటారు. సో, చాలా టైనీ మైక్రో వెసెల్స్ ఉంటాయండి అంగం మీద. సో, అవి రిజువనేట్ అవుతాయి. నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా బ్లడ్ వెసెల్స్ కొత్తవి కూడా ఏర్పడతాయి. సో, దానికి ఈ షాక్ వేవ్ థెరపీ ఉపయోగపడుతుంది. షాక్ వేవ్ థెరపీని ఫుల్ ఫార్మ్ ఏంటి అంటే ఎక్స్‌ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ నాన్ ఇన్వేసివ్ టెక్నిక్ అంటాం దీన్ని. సో, ఇందులో సౌండ్ వేవ్స్ షాక్స్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ఒక వైబ్రేషన్ టెక్నిక్ లాగా అంగం మీద ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, దీంతో ఏమవుతుంది? అంగంలోని కణజాలం బ్లడ్ సప్లై పెరుగుతుంది. సో, మన కోరికలకి తగ్గట్టు అంగానికి రక్త సరఫరా పెరగడం వల్ల స్తంభిస్తుంది. సో, యూ కెన్ గో ఫర్ ఎ సెక్షువల్ యాక్ట్. అదేంటి సార్ మరి నాకు ఏజ్ అయిపోయింది కదా! హార్ట్ డిసీజెస్ ఉన్నాయి కదా! నేను సెక్స్ చేయొచ్చా అని డౌట్స్ అడుగుతుంటారు. బేసికల్లీ సెక్షువల్ పొటెన్సీ అనేది ఏజ్‌తో ఏమి ఉండదు. బేసికల్లీ నిత్య యవ్వనం, నిత్య కళ్యాణం ఎందుకు అంటారు అంటే బేసికల్లీ మగవాడు చనిపోయేంత వరకు ఎరెక్షన్స్ వస్తాయి. సో, ఇట్స్ నాట్ అట్ ఆల్ రిలేటెడ్ టు ఏజ్. ఏజ్ ఈస్ ఎ నంబర్ ఫర్ సెక్షువల్ యాక్ట్ అంతే. సో, దయచేసి అట్లాంటి మిత్‌కి వెళ్ళకండి. హ్యాపీగా సెక్షువల్ యాక్ట్ థో యూ హావ్ పేస్ మేకర్, థో హావ్ హార్ట్ డిసీజ్, అదర్ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న సెక్షువల్ యాక్ట్ అనేది వెరీ నార్మల్‌గా చేసుకోవచ్చు. ఇబ్బందేముండదు. సో, ఇది ఈజీ టెక్నిక్ షాక్ వేవ్ థెరపీ అనేది సెషన్స్ వైస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వీక్లీ వన్స్ అయినా 10 డేస్‌కి ఒకసారి వచ్చి 2 టైమ్స్ తీసుకోవటం ఇలా కూడా చేస్తూ ఉంటారు. మంచి రిజల్ట్స్ ఉన్నాయి. వి కెన్ ఈజిలీ టేక్ ఇట్ అండ్ ఇంప్రూవ్ యువర్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. థాంక్ యూ.